విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం పట్నం పరిధిలో ఉన్న లయోలా స్కూల్ ముందు ధర్నాకు పూనుకోవడం జరిగింది. ఎందుకంటే లయోలా స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అత్యాచార పట్టడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇట్లాంటి ఘటనలు విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, ఈ సమాజానికి మార్గనిర్దేశం చేయాల్సినటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటు. నేటికి ఇప్పటి 2 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ కానీ డిఈఓ కానీ స్పందించకపోవడం దుర్మార్గం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు విద్యార్థుల్ని ఒక విద్యాబుద్ధులు నేర్పి వారికి సమాజం పట్ల మంచి ఏంటి చెడేంటి ఇట్లా ఏ విధంగా నడుచుకోవాలని నేర్పాల్సినటువంటి పాఠశాలలో ఇట్లాంటి ఘటనలు జరగడం దుర్మార్గం. అదేవిధంగా పత్రికా ప్రకటనలో చూసాం, ఇప్పటికే ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అయినా జరిగినటువంటి ఘటనల పట్ల ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చేసింది? ఎంబీఓ కావచ్చు, డిఈఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ప్రభుత్వం కానీ ఏం చేశాయని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థుల పట్ల విద్యార్థుల స్కూళ్ళ పట్ల ఈరోజు కలెక్టర్ గారు ఏం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు, డిఈఓ గారు ఏం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రైవేటు పాఠశాలలు అంటే ఈరోజు కోకొల్లలుగా ఉన్నాయి. విద్యార్థుల పట్ల అత్యాచారం జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక ప్రధాన ఉపాధ్యాయుడే ఇట్లాంటి ఘటనకు పూనుకుంటూ ఉంటే ఇక్కడ స్థానిక అధికారులు కానీ ఏం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు అనేక చట్టాలు వచ్చాయి. ఈరోజు నిర్భయ చట్టం కావచ్చు, అమ్మాయిలకు రక్షణ కావచ్చు, అన్ని చట్టాలు ఏం చేస్తూ ఉన్నాయి. ఈరోజు నిర్భయ చట్టం నీరు గారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళకు అద్దినట్టుగా కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు అమ్మాయిలకు పాఠశాలలో ఉన్న అమ్మాయిలకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఈరోజు ఏదైతే ప్రధాన పోక్సో చట్టం వానిపైన బుక్ చేయడమే కాదు, ఆ యొక్క స్కూల్ యొక్క గుర్తింపును రద్దు చేయాలంటున్నాం. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు చేయడం కాదు, ప్రధాన ఉపాధ్యాయుడే ఆ యజమాన్యమే ఈరోజు అట్లాంటి కారణానికి పూనుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటి స్కూల్ను నడపడం కరెక్ట్ కాదు. కాబట్టి వెంటనే ఆ యొక్క స్కూల్ను గుర్తింపును రద్దు చేయాలి. వెంటనే డిఈఓ గారు, ఎంఈఓ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా వెంటనే వచ్చి ఈ యొక్క స్కూల్ను గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.